డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లాలోని సినిమా థియేటర్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సినిమా థియేటర్లో ఆహార పానీయాల నాణ్యత, టికెట్ ధరలు, అధిక ధరకు తినుబండారాలు అమ్మటం, థియేటర్ ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీ, బ్లాక్ టికెట్ల వ్యవహారం, పారిశుద్ధ్యం అంశాలపై పరిశీలించి వివరాలు నమోదు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎంఆర్ఓ, ఆర్డీఓ, పోలీసులు, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ఈ నివేదికను అధికారులు జిల్లా కలెక్టర్కు అందజేయనున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ చేయాలన్న యాజమాన్యాల నిర్ణయంతో ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. మరోవైపు థియేటర్ల బంద్ వ్యవహారం కాకినాడ జిల్లాలో ప్రారంభమైందన్న సమాచారం మేరకు ఈ కుట్ర వెనుక ఎవరున్నారనే కోణంలో హోంశాఖ ఎంక్వైరీ చేస్తోంది. థియేటర్లు బంద్ చేయాలన్న యాజమాన్యాల నిర్ణయంతో ప్రభుత్వం కూడా ఝుళిపిస్తోంది. ఈరోజు మా కాకినాడ ఆర్డీఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మా స్టాఫ్ తోటి మేము దేవి మల్టీప్లెక్స్ స్క్రీన్ 102 ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఆ ప్రకారంగా మేము అన్నీ కూడా వెరిఫై చేసుకున్నాము, సర్టిఫికెట్స్, లైసెన్స్లు అన్నీ కూడా. అయితే సీటింగ్ కెపాసిటీ అన్నీ కూడా మనకు శాంక్షన్ కెపాసిటీని బట్టే ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. శానిటేషన్కి వచ్చేటప్పటికి ఈరోజు అయితే షోస్ ఏమి ప్రెజెంట్ చేయడం, డిస్ప్లే అవ్వడం లేదు కనుక శానిటేషన్ అన్నీ కూడా నీట్గానే ఉన్నాయి. చిన్న చిన్నవి డిస్ప్లే బోర్డ్స్ అట్లాంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని కలెక్టర్ నోటీస్కి రిపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏంటన్నది యాక్షన్ మేము ఐడెంటిఫై చేసిన ప్రకారం లైసెన్స్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. సీటింగ్ కెపాసిటీ కూడా ఇబ్బంది ఏం లేదు. మనకు శాంక్షన్స్ దాన్ని బట్టి రిక్లైనింగ్స్ అయితేనే, ప్రీమియం అయితేనే కూడా ఆ సీట్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. మాకు ఆడియో గారు సడన్గా రమ్మన్నారు 5కి. అలాగే నాకు తెలిసి జిల్లాలో అందరూ కూడా ఎంఆర్ఓలు అందరూ ఇదే డిస్కషన్లోనే ఉన్నట్టుగా గ్రూప్లో మెసేజెస్ చూస్తే తెలుస్తుంది. మాకు జిల్లా యంత్రాంగం ఇన్స్ట్రక్షన్స్. నేను నాకు దేవి మల్టీప్లెక్స్లో 2 అన్నారు, నేను 1-2 ఇన్స్పెక్షన్ చేయడం. ఈరోజు మా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ చేయాలనే యాజమాన్యాల నిర్ణయంతో ప్రభుత్వం కూడా ఝుళిపిస్తుంది. మరోవైపు థియేటర్ల బంద్ వ్యవహారం కాకినాడ జిల్లాలో ప్రారంభమైందన్న సమాచారం మేరకు ఈ కుట్ర వెనుక ఎవరున్నారనే కోణంలో హోంశాఖ ఎంక్వైరీ చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ కామేశ్వరరావు మరిన్ని వివరాలు అందిస్తారు. కామేశ్వరరావు. రవి, చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మంగళవారం కాకినాడ జిల్లాలో సినిమా థియేటర్ల నిర్వహణపై అన్ని మండల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు, అగ్నిమాపక శాఖలతో కూడిన బృందం ఆయా సినిమా థియేటర్ల వద్ద జిల్లా వ్యాప్తంగా సినిమా థియేటర్లకు ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించారని చెప్పొచ్చు. ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ఆదేశానుసారం కూడా ఆల్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న థియేటర్లు అన్ని కూడా సాయంత్రం 5 గంటల నుంచి కూడా మొత్తం తనిఖీలు ప్రారంభించారు. ఈ తనిఖీల నేపథ్యంగా జిల్లాలో సినిమా థియేటర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని చెప్పి థియేటర్లలో ఆహార పానీయాలు, నాణ్యత, ధరలపై నియంత్రణ, టికెట్ ధరలు, అధిక ధరకు తినుబండారాలు, థియేటర్ల ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీ, బ్లాక్ టికెట్ల వ్యవహారం, శానిటేషన్ తదితర అంశాలపై అధికారులు బృందం తనిఖీలు చేశారు. కాకినాడ పట్టణంలో చాణక్య చంద్రగుప్త, దేవి మల్టీప్లెక్స్, ఆనంద్, సంగీత్, తిరుమల థియేటర్లో ఈ బృందం అయితే తనిఖీ చేసింది. తునిలో అదేవిధంగా తుని నియోజకవర్గం తునిలో అయితే శ్రీరామ థియేటర్, పిఠాపురంలో వెంకటేశ్వర, సత్య థియేటర్లో ఏలేశ్వరం, జయశ్రీ, పెద్దాపురం వీరభద్ర థియేటర్లు అధికారుల బృందం తనిఖీ అయితే నిర్వహించారు. ఆహార పానీయాల నాణ్యత లేకపోవడంతో వీరిపై యాక్షన్ అయితే తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. టికెట్ ధరలు, తినుబండారాలు, థియేటర్లో ఫిట్నెస్, సేఫ్టీ కూడా సరిగా లేనందున అధికారులందరూ కూడా థియేటర్ యజమానులపై అయితే ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పొచ్చు. అంటే గతం నుంచి కూడా ఈ థియేటర్ లో ఇంటి పరిస్థితి మొత్తం థియేటర్ మొత్తం కూడా మెయింటెనెన్స్ లైఫ్ సరిగ్గా చేస్తలేదని చెప్పి గతంలో కూడా మొత్తం సమన్వయంతో అధికారులు తనిఖీలు నిర్వహించినప్పటికీ కూడా తూతూ మంత్రంగా మొత్తం అధికారులు అయితే గత ప్రభుత్వం అధికారులు అయితే థియేటర్ల మీద పెద్ద నిఘా అంటూ పెట్టలేదు. కాకపోతే మొన్న ఈ నెల 12వ తేదీ
వచ్చే నెల 12వ తేదీన ఏపీ డిప్యూటీ సీఎం సినిమా రిలీజ్ కానుంది హరిహర వీరమల్లు. ఈ సినిమా రిలీజ్ కు ముందే 1వ తారీఖు నుంచి జూన్ ఏదైతే ఉందో జూన్ 12వ తారీఖు సినిమా రిలీజ్ కానుండటంతో జూన్ 1వ తారీఖు నాడు ఈ మొత్తం థియేటర్ లో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లన్నీ సమ్మెకు దిగుతున్నామని చెప్పేసి ఒక సమ్మె సైరన్ అయితే మోగించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా డిప్యూటీ సీఎం ఆగ్రహించి ఒక పక్క తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని చెప్పి మేము చూస్తుంటే మరో పక్క సినిమాలని రిలీజ్ అయ్యే టైంలో మీరు సమ్మె చేయడం ఏంటి? మీకు వచ్చిన ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ ప్రభుత్వ పరంగా వచ్చి మాట్లాడుకుని చర్చించుకోవాలి తప్పించి ఇలా సినిమాలు అడ్డుకోవడం కరెక్ట్ కాదు. సినిమాకి తోడ్పాటు అందివ్వాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ మేము మీకు సహాయకరంగా ఉన్నాం. ఈ నేపథ్యంలో మీరు ఎందుకు ఇటువంటి చర్యలు పూనుకున్నారని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఒక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వెంటనే కూడా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ సినిమా థియేటర్ లో సమ్మెకు సంబంధించి ఎవరు వెనకాల ఈ కుట్రకోణంలో ఎవరు ఉన్నారనే దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి సినిమాటోగ్రఫీ మంత్రికి అయితే ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా స్పందించి హోంశాఖ అయితే ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ఈ లేఖ హోంశాఖ నుంచి ఎంక్వైరీ మొదలైందో లేదో ఈలోగా సినిమా పెద్దలందరూ కూడా మొన్న సాయంత్రం ఏదైతే ఉందో హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ పెట్టుకుని ఈ ఏదైతే ఉందో సినిమా సంబంధించిన థియేటర్ లో వచ్చే నెలలో సమ్మె సంబంధించి మేము వాయిదా వేస్తున్నాం తాత్కాలికంగా, తర్వాత మేము అందరం కూడా మీటింగ్ పెట్టుకుని అందరం తెలియపరుస్తాం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమా ఇండస్ట్రీకి ఈ ప్రభుత్వం ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గెలుపొందిన నాటి నుంచి కూడా నేటి వరకు చెప్తున్నారు. అంటే ఒక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందు ఇండస్ట్రీలో పేరున్న హీరోగా పేరొందారు. ఈ నేపథ్యంలో సినిమాలో ఉన్న కష్టాలు నష్టాలన్నీ పవన్ కళ్యాణ్ కి తెలియడంతో సినిమా రంగాన్ని అభివృద్ధి చేయాలి, సినిమా మొత్తం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, అందులో ఉన్న కష్టాలను కూడా అన్ని అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంటే మరో పక్క పవన్ కళ్యాణ్ సినిమాకి అడ్డంకిగా కల్పిస్తారని చెప్పేసి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కూడా సినిమా హాల్ సంబంధించి ఏదైతే ఉందో పూర్తి స్థాయిగా సినిమా హాల్ సంబంధించిన మెయింటెనెన్స్ లో అంటే హైజీనిక్ సినిమా హాల్ అన్ని కూడా హైజీనిక్ గా ఉండాలి. అదే విధంగా కూడా అక్కడ అమ్ముతున్న స్టాల్స్, అక్కడున్న ఫైర్ సేఫ్టీ, అక్కడున్న మొత్తం శానిటేషన్ మొత్తం అన్ని కూడా ఇవన్నీ కూడా ఒకసారిగా చెక్ చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే సాయంత్రం 5 గంటలకైతే వెలువడిన వెంటనే తొలిసారిగా కాకినాడ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో తొలిసారిగా కాకినాడ జిల్లాలో ప్రారంభమై కాకినాడ జిల్లా కేంద్రంగా మొత్తం ఓ పక్క రెవెన్యూ శాఖ, విధంగా పోలీస్ శాఖ, ఫైర్, మొత్తం శానిటేషన్, ఫుడ్ సేఫ్టీ మొత్తం అధికారులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా మొత్తం సినిమా హాల్ సంబంధించిన ఏవైతే మెయింటైన్ చేయాలో థియేటర్ సంబంధించిన అవన్నీ కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి అధికారులు ఆదేశించడం జరిగింది. ఇప్పటికే కొన్ని థియేటర్లు థ్యాంక్ యూ కామేశ్వరరావు.